నిరుద్యోగులు అని అన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం నిరుద్యోగులు అని చెప్పి నిరుద్యోగుల ఓట్లతోనే గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఏదండి? అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారు. జాబ్ క్యాలెండరు జాప్యం కావటానికి ప్రధాన కారణం కొంతమంది నిరుద్యోగులు బీఆర్ఎస్ పార్టీ దగ్గర వాళ్ళ ఎంగిలి మెతుకులు ఆశపడినట్టు కొంతమంది, ఒక 10 మంది వీళ్ళే కనపడతారు. డ్రామా ఆర్టిస్టులు లెక్క వాళ్ళు ఎక్కడ పోయినా, ఇందిరా పార్క్ లో వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళే కనపడతారు. అట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ కేటీఆర్ దగ్గరకు పోయి గత ప్రభుత్వం నిరుద్యోగుల పేరుతో అధికారంలో వచ్చింది కాబట్టి మేము కూడా ఈ ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి వాళ్ళు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఏం చేస్తున్నారు, పరీక్షల వాయిదా వేస్తాం అని చెప్పేసి. అంటే పరీక్షలు వాయిదా వేయటం అంటే అర్థమైంది. ఈ పాటికి రేవంత్ రెడ్డి సర్కారు అన్ని ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న నోటిఫికేషన్ల బూజు దులిపే కార్యక్రమాన్ని ఎప్పుడు అయిపోయేదే. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 మొన్న అయిపోయింది. నియామక ప్రక్రియ ఎందుకు జాప్యం అయింది? నిజంగానే రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే పరీక్షలు పెట్టినట్టయితే నియామక పత్రాలు ఇచ్చేవాళ్ళం, అయిపోయేదే. జాబ్ క్యాలెండర్ కూడా పట్టాలి. ఈ లోపు మాకు ఎగ్జామ్ గ్రూప్ 1 వాయిదా పడాలా, గ్రూప్ 2 వాయిదా పడాలా, మేము ప్రిపేర్ కాలేదు, డిఎస్సి వాయిదా పడాలని ఉద్యమాలు చేసుకోవాలి. గత ప్రభుత్వం ఎన్నడన్నా నిరుద్యోగులు మీ చర్చలు జరిపిందా? అంటే గ్రూప్ 1 వాయిదా పడడానికి